వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలో రాసిన వార్తలు ఒకసారి చూద్దాం. ఈనాడు వార్తాపత్రికలో ముఖ్యంగా వచ్చి పిన్నెల్లి పరారంటూ వార్త రాసుకొచ్చారు. హైదరాబాద్ సమీపంలోని రుద్రం వద్ద కారు గుర్తింపు, ఏపీ పోలీసులు అదుపులో గన్మెన్ డ్రైవర్, సినీ పక్కిలో తప్పించుకున్న ఎమ్మెల్యే. పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్ళినట్లు సమాచారం. పిన్నెల్లి సోదరులు మంగళవారం తమిళనాడు వెళ్ళినట్లు ప్రచారం అంటూ వార్త రాశారు. పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం, ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీఐ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి అంటూ వార్త రాశారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం దాడికి సంబంధించి ఎన్నికల కమిషన్ 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎం ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వీళ్ళ వార్త రాసింటే బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఏ జాగ్రత్త, మహిళను బెదిరిస్తూ దూషణకు దిగిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె తప్పు. కర్రెలు రాళ్లతో పాలవై గేట్ గ్రామస్తులపై పిన్నెల అనుచరులు దాడి. పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలను బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్లు అంటూ వార్త రాశారు. మరి నిజంగా ఈ రోజు ఏ వీడియోలు బయటకు వచ్చాయి, ఏ వీడియోలు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మరి టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను ఎందుకు బయట పంపించారు, మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా మనం చూడాలి. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ఎందుకు బయటిని తన్నారు, మరి ఆ వీడియోలు ఎందుకు టీడీపీ నాయకుడు నారా లోకేష్ గారు రిలీజ్ చేయలేదు. మరి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గత దప్ప కొన్ని సంవత్సరాలుగా గెలుస్తూ వస్తున్నారు. ఓటమి ఎరగని నాయకుడు. టీడీపీ హయాంలో కూడా, టీడీపీ గాలిలో కూడా ఆయన గెలిచారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు ఈవీఎం పలగొట్టాడంటే ఖచ్చితంగా అక్కడ జరిగిన సంఘటనలు, అక్కడ జరిగిన ఆధారాలన్నింటినీ చూస్తే కనుక అక్కడ టీడీపీ నాయకులు రిగ్గింగ్ పాల్పడ్డారు. టీడీపీ నాయకులు రిగ్గింగ్ పాల్పడ్డారు కాబట్టి అక్కడ వైసీపీ ఏజెంట్లను, వైసీపీ నాయకులను బయటకు ఈడ్చుకెళ్లారు. కాబట్టి వీటన్నిటినీ వాళ్ళు చర్యలుగా తీసుకొని ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ చర్య చేసి ఉండొచ్చు. కానీ ఆ చర్య కూడా, మరి ఆ వీడియో కూడా ఒరిజినల్ డూప్లికేట్ అని అనుమానాలు వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ అయితే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాలి. మరి నారా లోకేష్ రిలీజ్ చేశాడంటే ఆ వీడియోపై పలు అనుమానాలు వస్తున్నాయి. మరి నారా లోకేష్ గారి రిలీజ్ చేశారు కదా, మరి ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాల్సిన వీడియో నారా లోకేష్ గారి చేతుల్లోకి వెళ్ళాలి. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పినట్లు ఉంటుందని అర్థం. వాళ్ళు ఎట్లయితే చెప్తే అట్లుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వీడియో పంపించి రిలీజ్ చేయండి అని ఎన్నికల కమిషన్ నారా లోకేష్ గారికి పంపించింటే అప్పుడు తప్పు చేసింది ఎన్నికల కమిషన్ కదా. మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉండాల్సిన వీడియో నారా లోకేష్ చేతిలోకి ఎలా వెళ్ళింది, మరి నారా లోకేష్ గారు ఎలా రిలీజ్ చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అడ్డుగోలుగా గెలవాలంటే గత దశాబ్దాలుగా గెలుస్తున్న నాయకుడిపై ఎందుకు వ్యతిరేకత లేదు? మరి ఈ రోజు టీడీపీ నాయకులు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపించారు? మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులను, వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుల ఓటర్లు ఎందుకు అక్కడ ఓట్లు వేయలేదు? మరి అక్కడ టీడీపీ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు కదా, మరి ఆ చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? మరి ఏదేమైనప్పటికీ నిజాలు వెలుగు చూడాలి. మరి ఆ వీడియో కూడా ఒరిజినల్ కాదన్నది మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయకుండా నారా లోకేష్ రిలీజ్ చేశాడు కాబట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలకు వెళ్ళిన నారా లోకేష్ గారు నేను విదేశాలకు వెళ్తున్నానని ట్విట్టర్ అకౌంట్లో కానీ ఎక్కడే కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నారా లోకేష్ గారు తడి చప్పుడు కాకుండా విదేశాలకు వెళ్ళిపోయిన నారా లోకేష్ గారు, మరి విదేశంలో ఉన్న నారా లోకేష్ గారి చేతులకి వీడియో ఎలా వచ్చింది? మరి ఎన్నికల కమిషనే పంపించి ఉండాలి. మరి ఎన్నికల కమిషన్ పంపించినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వివరించిందని అర్థం. మరి ఏదేమైనప్పటికీ నిజాలు తెలియాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు వరకు ఉండలేమంటూ మెడికల్ లీవ్ ఇప్పించండి అంటూ వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్న ఎన్నికల సంఘానికి ఆర్వోల మొర. రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 15 మంది వినతులు. ఇదే దేశంలో అసాధారణ పరిస్థితి నెలకొందంటున్నారు. ఎవరైతే మెడికల్ లీవులు ఇప్పించండి అని కోరుకున్నా కూడా అది వైసీపీ వాళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులు బెదిరింపులు భరించలేకపోతున్నామంటున్నారు. మరి నిజంగా వైకాపా అభ్యర్థులు బెదిరిస్తున్నారు. ఏ వైకాపా నాయకుడు ఏ అధికారిని బెదిరించాడు అది కూడా రాయాలి కదా. మరి అలా రాయకుండా కేవలం వైకాపా అభ్యర్థుల బెదిరిస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్? ఓట్ల లెక్కింపుల వరకు కూడా ఉండలేమంట. మెడికల్ లీవులు ఇప్పించండి, వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం. మరి ఎవరిని బెదిరిస్తున్నారు అది రాయండి కదా. మరి అది మీ దగ్గరికి బెదిరిస్తున్నారని మీరు చెప్తున్నప్పుడు ఎవరు బెదిరిస్తున్నారు? మరి అది రాస్తే వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కదా. మరి ఊరికే ఊహజనితమైన వార్త రాస్తే ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోవట్లేదు. వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతలు బెదిరింపులు భరించలేకపోతున్నాం, తక్షణమే మెడికల్ లీవులు ఇప్పించండి అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులే మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగు తింటుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పనిచేసే సుమారు 15 మంది ఆర్ఓలు తమకు గంటకో యుగంలో గడుస్తుందంటూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేయడంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెప్తుండడంతో పరిష్కారం ఏమంటేనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి. పోలింగ్ నాటి నుంచే తమను తప్పించాలంటే ఆర్ఓలు, ఇప్పుడు ఆర్ఓలు పోలింగ్ నాటి నుంచి తప్పించాలంటే మెడికల్ లీవులు కోరుతుంటే మరి నిజంగా ఏ అధికారిని బెదిరించారు, ఎవరు బెదిరించారు?
మరి ఈ డీటెయిల్స్ ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన డీటెయిల్స్ ఈనాడు వార్తాపత్రిక ఎలా వచ్చాయి? మరి ఈనాడు వార్తాపత్రిక రాస్తుంది ఊహాజనితమైన వార్త. మరి ఇట్లాంటి ఎన్నో అనుమానాలు రేకెత్తించాల్సిన అవసరం ఉంది. మరి ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారని వార్త రాస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ రాయకుండా కేవలం ఇలా ఊహాజనితమైన వార్తలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. వాళ్ళు నిజంగా మెడికల్ లీవ్లు ఇప్పించండి. 4 రాయలసీమ ప్రాంతం ఏం చిన్న ప్రాంతమేం కాదు, 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలు, ప్రస్తుతం 8 జిల్లాలు ఉన్నాయి. అక్కడ అంతమంది 52 నియోజకవర్గాలు ఉన్నాయి. 52 నియోజకవర్గాలు ఉన్న చోట కనీసం అంటే ఎన్ని మండలాలు ఉంటాయి, అన్ని మండలాల్లో ఎంతమంది అధికారులు ఉంటారు, అంతమంది అధికారులకి వాళ్ళ వయసైన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అనారోగ్యానికి గురైన వాళ్ళు ఎంతమంది ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎందుకు ఎవరికొవరికి అనారోగ్యం? ఒక 15 మందికి ఏమన్నా 100-150 మంది ఏమన్నా మాకు అనారోగ్యంగా ఉంది, మాకు లీవులు ఇప్పించండి అని అడుగుతున్నారా? అడిగింది 15 మందే కదా. ఆ 15 మంది అడిగితేనే ఖచ్చితంగా వీళ్ళంతా వైసీపీ నాయకులు బరి తెగిచ్చేస్తున్నారని రాస్తున్నారు. మరి వైసీపీ అదే రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా. మరి నేను రాయలసీమ వ్యక్తిని, రాయలసీమ అభివృద్ధి చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు కూడా మరి చంద్రబాబు బెదిరించండొచ్చు కదా. వైసీపీ నాయకులు బెదిరించారని వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎన్నికల సంఘం ఏమన్నా ఇలా చెప్పిందా? వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు, ఇది తప్పని ఏమైనా చెప్పిందా? మరి ఎందుకు నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఏదేమైనప్పటికీ ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి కానీ, ప్రజలకు నిజానిజాలు తెలపాలి కానీ మీడియా అంటే మరి ఏదో ఊహాజనితమైన వార్త రాసినంత మాత్రాన మెడికల్ 15 మంది కోరినంత మాత్రాన వాళ్ళు బెదిరిస్తున్నారు అని రాయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఏ నాయకుడు బెదిరించాడో రాయ్, 52 మంది ఎమ్మెల్యేలో పలానా నాయకుడు బెదిరించాడో అని రాయ్, వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్. అలా రాయకుండా కేవలం వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు, ఇట్లాంటి పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవని రాస్తున్నారు. మరి ఒక 15 మంది లీవ్ తీసుకున్నంత మాత్రాన అదంతా వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అట్లా అర్థం. మరి ఏదేమైనటికి ప్రజలకు నిజాలు చెప్తే బాగుంటుంది, ఇట్లా ఊహాజనితమైన వార్తలు రాస్తే బాగుండదు. ఒక 15 మంది లీవ్ అడిగింటారు, ఆ లీవ్ను అడగదాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని వార్త రాస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కొద్దిగా ప్రజలకు నమ్మే విధంగా వార్త రాస్తే బాగుంటుంది. ముస్లింల ఓబీసీ హోదా రద్దు, ముస్లింల ఓబీసీ హోదా రద్దు అని రాశారు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్ట విరుద్ధం కోల్కతా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ముస్లింల ఓబీసీ హోదా రద్దు అంటూ రాశారు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్ట విరుద్ధం అంట కోల్కతా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆ తీర్పుకు సంబంధించి వార్త రాశారు. ఏదైతే ముస్లిం ఓబీసీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిందో దాన్ని కోల్కతా హైకోర్టులో సవాల్ చేశారు. కోల్కతా హైకోర్టు పూర్తి వివరాలు విచారణ చేసి పూర్తి వివరణ చేపట్టి హోదా ఏదైతే ఉందో ముస్లింల ఓబీసీ హోదా ఏదైతే ఉందో ఆ హోదాని కోల్కతా హైకోర్టు రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు చట్ట విరుద్ధం అంటూ కోల్కతా హైకోర్టు వెలువరించిన తీర్పును రాశారు. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే భయంకరం, వాళ్ళు వస్తే పథకాలన్నీ వెనక్కిపోతే ప్రచార సభల్లో మోదీ. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే భయంకరం అంటూ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు రాశారు. వాళ్ళు వస్తే పథకాలన్నీ వెనక్కిపోతాయి ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. అదేవిధంగా అగ్నివీర్ను బట్టబయలు చేస్తాం, ఆ పథకాన్ని సైన్యం కోరుకోవడం లేదు, సైనికుల్ని కూలీలుగా చేసిన మోదీ అంటూ రాహుల్ గాంధీ ఇద్దరు మాట్లాడిన మాటలు రాశారు. అగ్నివీర్కు బట్టదాకులు చేస్తాం, ఆ పథకాన్ని సైన్యం కోరుకోవడం లేదు, సైనికుల్ని కూలీలుగా చేసిన మోదీ అంటూ రాశారు. వీళ్ళు నరేంద్ర మోదీ ఏమంటున్నారు? మేము వస్తే పథకాలు కొనసాగిస్తాం, అదేవిధంగా వాళ్ళు వస్తే పథకాలు రద్దు చేస్తారు. నరేంద్ర మోదీ గారు చేస్తే సైనికుల్ని కూలీలుగా మార్చారు నరేంద్ర మోదీ గారు. మేము వస్తే అగ్నివీర్ను దాఖలు చేస్తామంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు రాశారు. ఇది కేంద్రానికి సంబంధించిన వార్తలు, అది కోల్కతాకు సంబంధించిన వార్తలు. బలహీనంగా కరకట్టలు, భయంగా బతుకులు అంటూ రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం సుందరపల్లిలో గ్రామం వద్ద ప్రమాదకరంగా ఉన్న గోదావరి ఎడమ గట్టు వరద రోజుల్లో గోదావరి తీరన్న కష్టాలు తప్పవ 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు 3 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కార్ నిపుణుల నివేదికలు దాఖలు చేశారు అంటూ వార్త రాశారు. ఏదైతే వరదలకు సంబంధించిందో ఆ వరదలకు సంబంధించి గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున వస్తాయి కాబట్టి ఆ కరకట్టలకు సంబంధించిన చోట్ల బలహీనంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 3 ఏళ్లుగా ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్ అని రాసింది. కేవలం సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ నిజాలు తెలియాలి. అక్కడ నిజంగా బలహీనంగా కరకట్టలు ఉంటే కనుక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. మరి ఏదైనా మిగిలిన వార్తలు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీలో కలిసి నడుస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనవడి పుట్టిన వెంట్రుకలా సమర్పించి శ్రీవారి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి అని రాశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏపీతో కలిసి నడుస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మనవడి పుట్టింటిలోకి వచ్చిన సందర్భంలో ఆయన ఈ మాటలు మాట్లాడి శ్రీవారి సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని రాశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారితే రెన్యువల్గా నామకరణం, రాష్ట్రంపై ప్రభావం తక్కువ, నాడు రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతం అల్పపీడనం తుఫానుగా మారితే
రెమినల్గా నామకరణం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంపై ప్రభావం తక్కువే ఉందంటున్నారు. నాడు రేపు తేలికపాటి వర్షాలు పడవచ్చు అంటున్నారు. రెండో రోజు చర్చలు విఫలం. 203 కోట్లు విడుదల చేసే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిలు 50% చెల్లింపులది ఆశా స్పష్టీకరణ అంటూ రాశారు. రెండో రోజులు చర్చలు విఫలం. 203 కోట్లు విడుదల చేసే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిల్లో 50% చెల్లించాల్సిందే ఆశా స్పష్టీకరణ చేశారు. మా ఇంటికి మహాలక్ష్మి అంటూ వార్త రాశారు. అమ్మాయిల దత్తత వైపే దంపతుల మొగ్గు. రాష్ట్రంలో 4 ఏళ్లలో 325 మంది చిన్నారుల దత్తత, వీరుల్లో 186 మంది బాలికలే ఉన్నారని వార్త రాశారు. అమ్మల ఆప్యాయతను, నాన్నల అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని భగవంతుడు తమకు కల్పించలేదనే బాధను ఆ దంపతులు దిగుముంగుతున్నారు. విధివస్తు తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు అనాథలుగా మిగిలిపోకుండా చేరదీసి మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. దత్తత తీసుకున్న బుజ్జికాయలకు కన్నవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రేమలకు పంచుతున్నారు. దత్తత తీసుకునే క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మాట్లాడుతున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి అంటూ వార్త రాసుకొచ్చారు. ఎవరైతే తల్లిదండ్రులు కాలేకపోయారో అటువంటి వారు ఎటువంటి చితాకు చేయకుండా దత్తత తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారు. ఇది చాలా ఆశించదగ్గ విషయం. ఎందుకంటే అనాథలుగా ఉన్న పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు పెంచుతున్నారంటే చాలా ఆనందదాయకం. ఇట్లాంటి చర్యలను ఇంకా పెంచాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇట్లాంటి అవగాహన కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది దత్తత తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 ఏళ్లలో 325 మంది చిన్నారులు దత్తత తీసుకున్నారు. వీరిలో 186 మంది బాలికలనే తీసుకున్నారు. అబ్బాయిల కంటే బాలికలపైన ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు వార్త రాశారు. ఏదేమైనప్పటికీ ఎవరిని దత్తత తీసుకున్నా కూడా ఆశించదగిన విషయం. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఆలనా పాలన ఎక్కువ చూస్తే బాగుంటుందని అమ్మాయిల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈనాడులో రాసిన వార్తలు అయితే ఇవి. మరి ఈనాడు వార్తాపత్రికలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.